ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రవణ్ రావు బెయిల్ రద్దు చేయాలని సెట్ కమిటీ సుప్రీంకోర్టును కోరింది. కేసు నమోదు కాగానే అతడు విదేశాలకు పారిపోయాడు. కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శ్రవణ్ రావు విదేశాల నుంచి తిరిగొచ్చాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయిలో సిట్కు సహకరిస్తానని సుప్రీంకోర్టుకు తెలిపారు. సిట్ విచారణకు సహకరించకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు వాడిన ఫోన్లు ఇవ్వాలని సిట్ కోరగా తుప్పుపట్టిన ఫోన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సిట్ ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా, విచారణకు సహకరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సిట్ సుప్రీంకోర్టును తెలిపింది. శ్రవణ్ రావును జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. మే 9వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.